ప్రజలకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంగా ప్రజలకు చేరువగా ఉండాలని ప్రజాభవన్లోనే కాకుండా గాంధీ భవన్లో కూడా ఇవాళ ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మనందరూ కూడా తెలుసు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నాటి దొరల ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం పోగానే అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు వీళ్ళని చూస్తుంటే అపరిచితుడు సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లు గుర్తొస్తా ఉన్నాయి. చాలా స్వచ్ఛంగా ఇవాళ శుద్ధపూసల్లాగా ఏమి అవినీతి జరగనట్టుగా, ప్రజల గురించే మాట్లాడినట్టుగా, ప్రజల సంక్షేమం గురించే మాట్లాడినట్టుగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అనిపిస్తూ ఉంది, వీళ్ళకి సిగ్గు ఎట్లా అనిపిస్తలేదో అర్థం కావట్లేదు. ఎందుకనంటే వీళ్ళు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే అధికారులు సైతం, వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారులు సైతం వందల కోట్ల రూపాయలు వాళ్ళ బయటపడతా ఉన్నాయి. నేను బహుశా అనుకుంటాను వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏరుతారేమో. ఎందుకనంటే వాళ్ళ చరిత్ర, వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారుల యొక్క చరిత్ర చూస్తూ ఉంటే వందల వేల కోట్ల రూపాయలు బయటపడతా ఉంటే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవుతారేమో అనే ఒక డౌట్ అనిపిస్తా ఉంది నాకు. హరీష్ రావు గారు మాట్లాడతారు, అసలు కాళేశ్వరం గురించి ఏమి అవినీతి జరగనట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు అనిపిస్తలేదు హరీష్ రావు గారు? మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు? పొద్దున లేస్తే ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తూ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అసలు మీరు చేసినటువంటి అవినీతి చరిత్ర పూర్తిగా బట్టబయలైపోయింది, ప్రజలకు తెలుస్తా ఉన్నది. భగవంతుడు కరుణించాడు కాబట్టి వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి మీ చరిత్ర ఇంకా పూర్తిగా తెలవలేకపోతా ఉన్నది. ఏదో కాళేశ్వరం రాగానే ఆ కాళేశ్వరం ద్వారానే వేల ఎకరాలకు నీళ్ళు అందించినట్టుగా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడయ్యా మీ కాళేశ్వరంతో పండింది? ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రం వరి పండిస్తా ఉన్నదంటే రైతుల యొక్క కృషి. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకు అందిస్తున్నటువంటి చేయూత. మీ ప్రభుత్వంలో మనందరికీ కూడా తెలుసు కదా, మీ ప్రభుత్వంలో వరేసుకుంటే ఉరి పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు రైతుల గురించా మీరు మాట్లాడేది? రైతుల గురించి మీరే మాట్లాడాలి, బీసీల గురించి మీరే మాట్లాడాలి. ఇంకో అమ్మగారి వల్ల బయటికి వెళ్ళిండ్రు. మీరు చేసినటువంటి పాపాలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసినటువంటి పాపాలు ప్రజల యొక్క కన్నీళ్లు సుడిగుండాల్లాగా ఇవాళ మీ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. అయిపోయింది, మీ చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. బీసీల గురించి మాట్లాడాలన్నా కవితనే మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడాలి, ఎస్టీల గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడాలి, మహిళల గురించి మాట్లాడాలన్నా మీరే మాట్లాడాలి. ఇంకో నాయకుడే లేదు మీ పార్టీలో. ఇంకెవరు మాట్లాడే అర్హత లేదా? లేకపోతే నాయకులు లేరా మీ పార్టీలో? మాకు అర్థం కావట్లేదు. లేకపోతే వాళ్ళని మీ పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క నోర్లు నొక్కేసి మీరే మాట్లాడుతున్నారా? ఇక్కడ కూడా మీ దౌర్భాగ్యం మాకు కనిపిస్తా ఉన్నది. మాకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామిక పరిపాలన వాళ్ళ ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. అందుకే వారు మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు. మీ లెక్క కాదు. మీరు ధర్నా చౌకులు మూసేసి మాట్లాడే వాళ్ళ నోర్లు మూయించేసి మాట్లాడితే లాఠీ దెబ్బలు చూపించేసి దర్వాజాలు పగలగొట్టేసి ప్రజాస్వామిక వాదుల యొక్క ఇళ్ల మీద దాడులు చేసి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వంలో పూర్తిగా ప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతా ఉన్నది కాబట్టే మీ ముందుకు మైకులు వస్తూ ఉన్నాయి, మీరు మాట్లాడగలుగుతా ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది.